హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు సంకష్టహర చతుర్థి పూజ చేసుకున్నాను. మంగళవారం నాడు చవితి ఉండగా చేసుకుంటే చాలా విశేషంగా ఫలితము ఉంటుందండి. ఇది గణపతిని ఇడ్లీ గణపతి అంటారు. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు 10 ఏళ్ల క్రితం వెళ్ళానండి. 10 సంవత్సరాలయింది. ఈ ఫోటో అప్పుడు నేను తెచ్చుకున్నాను. ఆ ఫోటో పెట్టుకొని ఈరోజు సంకష్టహర చతుర్థి పూజ చేసుకున్న. బియ్యం వేసి దాని మీద స్వస్తిక్ వేసుకొని, నా దగ్గర వెండి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం కూడా పెట్టాను. స్వామివారిని ఆసనం చేసుకున్నానండి. అందులో గణపతి పూజకు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నానండి. అయితే ఈ చతుర్థి పూజ కథ కూడా ఉంటుంది. మనము షోడశ పూజ అయిపోయినాక కథ చదువుకొని కథ అక్షంతలు తల మీద వేసుకొని అప్పుడు చంద్రుడిని చూడాలండి. ఈ కథ ఫలితం కూడా చాలా విశేషంగా ఉంటుంది. 5 అధ్యాయాల దాకా ఉంటాయండి. 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్న తర్వాతే మనము నివేదన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసానండి. ఉండ్రాళ్ళు పాయసం చేద్దాము, స్వామివారికి ఇష్టం ఉండ్రాళ్ళు అంటే అని మొదలుపెట్టాను. బియ్యప్రభ మిక్సీ జార్లో పట్టుకొని ఉంచుకున్నానండి. 1కి 2 పోస్తానండి వాటరు. 1 రవ్వ అయితే 2 వాటర్ పోస్తాను. జీలకర్ర మంచిగా వేగినాక నేతిలో శనగపప్పును ఉప్పు కూడా వేసేస్తానండి. వాటర్ పోసిన తర్వాత ఆ 2 పోసేసిన తర్వాత ఆ సేమియా కూడా వేసుకున్నాను. పాలు నీళ్లు కలిపి సేమియా ఉడకపెడతానండి. ఇక్కడ గుడోపదీపం కూడా పెట్టుకోవాలని అనుకున్నానండి నేను. అందుకని బెల్లము లోపల కుందిలాగా చేసుకొని నేను బెల్లానికి కుందిలాగా చేసుకొని 5 ఒత్తులు వేసుకున్నాను. బెల్లం కుంది మీద కూడా స్వస్తిక్ వేసుకున్నానండి. స్వస్తిక్ వేసుకొని దీపారాధనకి రెడీ చేసుకున్నాను. తర్వాత ఈ ఎసరు మరిగిందండి. రవ్వ పోసేది స్కిప్ అయిపోయింది వీడియో. రవ్వ పోసుకున్నానండి. అది సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ పాలు నీళ్ళు కలిపి సేమియా పెట్టుకున్నా కదా, అది కూడా మరిగిందండి. తర్వాత గణపతికి పూజ చేసుకున్నాను. ప్రసాదాలు అయిపోయినాక గణపతికి ఈ వ్రతం చేసుకుంటే ఎలాంటి సమస్యలైనా తీరుతాయండి. ఏ పనైనా అనుకుంటే నిర్విఘ్నంగా అవుతుంది. అయితే ఈ వ్రత కథ ఏంటనేది చెప్తానండి. ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానం లేని, గృహ వసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యా అభ్యాసం సరిగా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా సెలవియ్యండని స్కందుడిని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుచు తన పూర్వపు అవతారాల్లో జన్మించిన హేరంబ గణపతిని వ్రతం అది. ఆ వ్రతాన్ని ఆచరించిన ఉమాదేవి పరమేశ్వరుని సతిగా పొందింది. అప్పుడు ఆ వ్రత విధానము చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యము.
దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని సంకష్టహర చతుర్థి పూజ ఈ విధంగా చేసుకుంటానని సంకల్పం చేసుకోవాలండి.